ప్రపంచాన్ని దిక్సూచిగా నిలిచే మన భారతీయ సంస్కృతి గొప్పతనం గురించి తెలియజేసే పండుగలలో భాగంగా మన తెలుగువారం జరుపుకునే పెద్ద పండగ 3 రోజుల సంక్రాంతి పండగలలో భాగంగా మొదటి రోజు జరుపుకునే పండగ భోగి పండగ. గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, వాకిట్లో రంగురంగుల ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి పండగలో మొదటి రోజు సందడే వేరు. దక్షిణాయనంలో తాను ఎదుర్కొనే బాధలను, కష్టాలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో వారికి సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు కోరుకుని ఈ పండగను ఆరంభిస్తారు. భోగి రోజున పిల్లలు, పెద్దలందరూ తెల్లవారుజామునే లేచి వీధిలో అందరూ కలిసి భోగి మంటలు వేస్తారు. భోగి పండగకు ఈ పేరు రావడానికి గల కారణం ఏంటంటేనండి, ఈ పండుగ నాటికి రైతులకు పంట చేతికొచ్చి భోగ భాగ్యాలను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. అందుకని దీనిని భోగి పండగ అంటారు అని ప్రతీతి. భోగి రోజు ధనుర్మాసానికి దక్షిణాయనానికి ఆఖరు రోజు. రంగనాథుని ఆరాధించి గోదాదేవి స్వామివారిలో ఐక్యమైన రోజు కూడా ఇదే రోజు అని అంటారు. దక్షిణాయనానికి చివరి రోజున భోగి పండగగా పాటిస్తాము. భోగికి ముందు నెల రోజులు కన్నె పిల్లలతో ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టిస్తారు. గొబ్బెమ్మలు అనగా ఆవు పేడను ముద్దలుగా చెయ్యటమే గొబ్బెమ్మలు. ఆడపిల్లలతోనే ఎందుకు చేయిస్తారంటేనండి, మగపిల్లవాడు ఒకవైపు ఉన్న తరానికి సంబంధించిన వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు. అది ఆడపిల్లలలో 2 వంశాలను తరింపచేసే శక్తిని కలిగి ఉంటారు. ఈ నెల రోజుల కాలం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే టైం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి బంతిపూలను పెట్టించి గొబ్బెమ్మల చుట్టూ ప్రదర్శనలు చేయించి రకరకాల పాటలు పాడుతారు. ఈ గొబ్బెమ్మలను పిడకలుగా చేయించి ధనుర్మాసం చివరి రోజున అనగా భోగి రోజున భోగి మంటల్లో వేయిస్తారు. భోగి మంటలు, భోగి పళ్ల యొక్క పరమార్థం ఏంటంటేనండి, దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వల్ల గాలిలో ఉన్న సూక్ష్మక్రిములు నశించి గాలి శుద్ధవుతుంది. ఆ గాలిని పీల్చడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. చలికాలంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉండడం వలన చాలా రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాటికి మంచి ఔషధంగా ఈ భోగి మంటల నుండి వచ్చే గాలి పనిచేస్తుంది. మంటలు బాగా రావాలని ఆ కాలుతున్న మంటలో మామిడి, రావి, మేడి చెట్ల బెరడలను వేస్తారు. అవి కాలటానికి వాటిపై ఆవు నెయ్యిని వేస్తారు. ఆవు నెయ్యి వేయడం వలన కొన్ని టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. అందుకని ఎక్కువగా ఈ ఆవు నెయ్యిని హోమం చేసే టైంలో వాడతారు. ఇలా మండుతున్న భోగి మంటలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వాటితో పాటు మూలికలు, నెయ్యి వెయ్యడం వలన విడుదల అయిన ఆ గాలి అతి శక్తివంతంగా మారి మనం పీల్చే గాలిలో మన శరీరంలోకి వెళ్లి మన శరీరాన్ని శుద్ధిపరుస్తుంది. చూసారండి, మన పూర్వీకులు మన అందరి ఆరోగ్యాన్ని శుద్ధి చెయ్యాలని మరియు ఒకరికి ఒకరం తోడుగా ఉన్నామనే భావన కలిగే విధంగా మన పండుగలను డిజైన్ చేశారు. చలి బాగా పెరిగి అనారోగ్యం చేస్తే ఒకరికైతే ఔషధం ఇచ్చి బాగు చేయొచ్చు. అదే అందరికీ ఒకే టైంలో అనారోగ్యం చేసే ఔషధాన్ని సమకూర్చడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు కదండి. అందుకని మన పూర్వీకులు అందరూ కలిసి భోగి మంటలో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. ఈ మంటల నుండి వచ్చే గాలి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా కులాలకు అతీతంగా అందరూ కలిసి ఈ పండగలో పాల్గొనడం వలన ప్రజల మధ్య దూరాన్ని తగ్గించి ఐక్యమత్యాన్ని పెంచుతుంది. అంతేకాదండి, ఈ పండగ అగ్నిదేవునికి, వాయుదేవునికి కూడా పూజించి ధన్యవాదాలు తెలియజేస్తాము. భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోసే సాంప్రదాయం కూడా మనకుంది. పిల్లల తలపై రేగిపళ్ళు, పూలు, నాణేలు కలిపి పోస్తారు. రేగిపళ్ళే ఎందుకు పోస్తారంటేనండి, రేగిపండు సూర్యకిరణంలో నుండి ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించి నిలవ ఉంచుకుంటుంది. అందుకని వాటిని పిల్లల తలపై వేయడం వలన శరీరంపై, మనసుపై మంచి ఫలితాన్ని చూపిస్తాయి.
బయటకు కనిపించని బ్రహ్మరంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ రేగిపళ్లను తలపై పోస్తే వాటిలో ఉన్న శక్తి పిల్లల శరీరంపై, ఆరోగ్యంపై మంచి ఫలితాన్ని చూపి శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మన పిల్లలపై ఉంటుందని, పిల్లలకు ఉన్న దృష్టి తొలగిపోయి పిల్లలు జ్ఞానవంతులు, ధనవంతులై వారి ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఉంటుందనే విశ్వాసంతో మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. అయితే గొబ్బెమ్మలకు సంబంధించి ఒక పౌరాణిక స్టోరీ కూడా ఉందండి. అదేంటంటేనండి, పూర్వం మహిషాసురుడి వంశంలో రురువు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరమివ్వమని కోరుకుంటాడు. భూలోకంలో పుట్టినవారు మరణించకుండా ఉండలేరు అని అంటారు బ్రహ్మదేవుడు. ఆ మాట విని రురువు బాగా ఆలోచించి ఇలా అంటాడు, ప్రభూ, అయితే ఇంటి ముందు పేడ ముద్దలు పెట్టి వాటికి పూలతో 4 రోజులు పూజించిన తరువాత వాటితో మంట పెట్టి ఆ మండుతున్న మంటలో నన్ను పడవేస్తేనే నాకు మరణం వచ్చేలా దీవించండి అని అంటాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని దీవిస్తారు. ఈ విధంగా ఆవు పేడను ఇంటి ముందును పెట్టి ఎవరు 4 రోజులు పూజిస్తారు? ఇలా ఎవరు చెయ్యరు కదా అని వాడి నమ్మకం. ఈ నమ్మకం పెరిగి వాడి అక్రమాలు కూడా పెరిగి లోకానంతటినీ పీడించాడు. వాడికి బంగారం పిచ్చి చాలా ఎక్కువగా ఉండేదట. ఎవరి ఒంటిపైన బంగారం కనబడినా వారిని చంపి బంగారాన్ని తీసుకువెళ్లేవాడు. ఋషులు, మునులను కూడా జపం, తపం, యజ్ఞం చెయ్యనివ్వకుండా హింసించేవాడు. వాడి అక్రమాలు తట్టుకోలేక బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లగా బ్రహ్మదేవుడు వాడి మరణ రహస్యం తెలుపుతూ ఇలా అంటారు, రాబోయే ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు పెట్టి ఆ ముగ్గుపైన ఆవు పేడతో ముద్దలుగా పెట్టి వాటికి పూలతో పూజలు చేసి మరునాడు వాటిని పిడకలుగా ఎండబెట్టండి. ఇలా 4 రోజులు చేశాక వాడికి యుద్ధానికి పిలవండి. వాడు వచ్చాక ఈ మంట వేసి వాడిని ఆ మంటలో పడవేయండి అని అంటారు. ఋషులు, మునులు అలానే పూజలు చేసి రురువుని యుద్ధానికి పిలుస్తారు. వీళ్లు నాతో ఏం యుద్ధం చేస్తారు? నా ముందు వీరి శక్తి ఎంత అన్న అహంభావంతో ఉండి వీరిని ఇంకా ఎక్కువగా హింసించాలన్న ఉద్దేశంతో వస్తాడు. కాని వచ్చాక వాడిని వెనుక నుండి ఆ మంటలో పడేస్తారు. ఇలా వాడు మరణిస్తాడు. ఋషులు, మునులు ఇలా రక్షించబడతారు. ఇలా రురువు అనే రాక్షసుడి మరణం కోసమని ఈ గొబ్బెమ్మలు, భోగి పిడకలు ఏర్పడ్డాయి అని అంటారు. రురువు అనగా ఇంకో అర్థం క్రిమి కీటకాలు అని. ఆవు పేడలో ఆ క్రిమి కీటకాలను చంపే శక్తి కలిగి ఉంటుంది. అందుకని కూడా ఇలా మంటలు వేయడం అనేది ఆనవాయితీగా ఏర్పడింది అని అంటారు. భోగి నాడు పంచభూతాల పవిత్రతను కాపాడుకుని పనికిరాని పాత చెడు ఆలోచనలను వదులుకుని కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహ్వానిస్తూ మన ప్రాచీన సంస్కృతిని అందించిన మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సప్త ఋషులు అందించిన ఈ మార్గదర్శకాలను ఫాలో అవుతూ భారతీయ సంస్కృతిని కాపాడుదాం. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారద.